నిన్న భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి, లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్ లో కొనుగోలు అండతో సూచీలు పైకి దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు 1% పైగా వృద్ధి నమోదు చేశాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 3% పైగా వృద్ధి నమోదు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ 2% పైగా పెరిగాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ షేర్లు 1% పైగా వృద్ధి చెందాయి. మరోవైపు రియల్టీ స్టాక్స్ కొనుగోలు చేసేందుకు కూడా ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో నిఫ్టీ రియాలిటీ సూచీ 2% పైగా వృద్ధి చెందింది. రైట్, ఇక స్టాక్ అనలిస్ట్ అరుణ్ కుమార్ గారు ఇదే అంశానికి మాట్లాడడానికి మనతో రెడీగా ఉన్నారు. అరుణ్ కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. నిన్న భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కోలుకున్నట్టు కనిపిస్తున్నాయి. మేడం, ఇది టెంపరీ అప్ మాత్రమే. యాక్చువల్ గా టెక్నికల్ గా చూసుకుంటున్నప్పుడు మనకు క్వార్టర్లీ టైం ఫ్రేమ్ లో కేవియట్ ట్రిగ్గర్ అవ్వడం ద్వారా నెక్స్ట్ 2 క్వార్టర్స్ వచ్చేసేసి టైం కరెక్షన్ కానీ ప్రైస్ కరెక్షన్ కానీ ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి హెవీ కరెక్షన్ ఉన్నప్పుడు మనకు మీన్ వచ్చేసేసి మామూలుగా క్వార్టర్లీ టైం ఫ్రేమ్ లో 21,900 అంటే 22,000 వరకు కూడా మార్కెట్ కరెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది టెక్నికల్ గా మనకు హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో ఉన్నటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మనకు ఈ యొక్క డౌన్ ట్రెండ్ కు కారణమవుతున్నాయి. అదే విధంగా ఇదే టైంలో మనకు ట్రంప్ గారి వల్ల మామూలుగా యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఒక పూర్తయ్యేటువంటి ఒక స్పెక్యులేషన్ భయంతో పాటు మామూలుగా వివిధ రంగాల్లో ట్రంప్ గారు తన యొక్క యుఎస్ఏలో మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అక్కడే ప్రొడక్షన్ కి ఒక వెసులుబాటు అనేది కల్పించడం అనేది ఒక రకంగా రూపీని తగ్గించడము, అదే విధంగా డాలర్ ని స్ట్రెంత్ చేయడము ఒకటే ఏకకాలంలో జరుగుతున్నాయి. కానీ మన ఎకనామిక్ పరిస్థితులను చూసినప్పుడు ఇది మనము ఓవర్కమ్ అవ్వడం అనేటువంటి ఆశాభావం అయితే నాకు ఉంది. అంటే ఏంటి అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు మార్కెట్ మూడ్ ఎలా ఉంది, ఇన్వెస్టర్స్ ఏం చేయొచ్చు అంటారు? మేడం, ఇది టెంపరీ మేడం. 23,500 కి మళ్ళా ఇది బౌన్స్ బ్యాక్ అవుతుంది. మళ్ళా ఇప్పుడు ఈ యొక్క టైంలో 22,500 కి కన్నా వచ్చి ఒక 22,500 నుంచి 22,000 మధ్యలో వచ్చి మళ్ళా బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మాత్రమే ఇది నెక్స్ట్ హయ్యర్ స్టేజెస్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదన్నారు టెక్నికల్ గా ఇది ఒక రేంజ్ బౌండ్ అప్గ్రేడేషన్ మాత్రమే, అంటే జస్ట్ ఇది రేంజ్ బౌండ్ మార్కెట్ మాత్రమే. ఈ రోజు కూడా అలాగే మళ్ళా వెళ్ళింది, మళ్ళా కరెక్షన్ అనేది మళ్ళా ఉంటుందండి. ఓకే, అంటే నెక్స్ట్ బడ్జెట్ ఉంది కదా, మరి స్టాక్ మార్కెట్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయంటారు? మేడం, బడ్జెట్ ని చూసుకుంటున్నప్పుడు 2 రకాలుగా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఒకటి, బడ్జెట్ లో వచ్చేసేసి ఫస్ట్ ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి, కరెంట్ డెఫిసిట్ ఉంది. కరెంట్ డెఫిసిట్ అనేది మనకు నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ధరలు స్టేబుల్ గా ఉండడం వల్ల కొంత స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది. కానీ ఫిస్కల్ డెఫిసిట్ ని మనము 4.5 నుంచి 4 లోపల మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్బీఐ గవర్నర్ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్. అలాగే ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల, ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలి అన్నటువంటి ఒక డిమాండ్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ చూసుకుంటున్నప్పుడు ఇన్ఫ్లేషన్ కి మీరు గత ఆర్బీఐ గవర్నర్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఒకసారి మీరు గమనించినప్పుడు టమోటాలు, ఆలు వల్ల కూడా
మామూలుగా ఇన్ఫ్లేషన్ రేటు తగ్గి రావట్లేదు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే కన్స్యూమర్ గూడ్స్ తో పాటు మామూలుగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో మనకి తగ్గకుండా ఇప్పటికీ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. సో దీనికి ప్రధాన కారణము పంట యొక్క విస్తీర్ణత పెంచాలి, ప్లస్ లాల్నినా ఎఫెక్ట్ వల్ల ఏదైతే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా ఇంపాక్ట్ అయిందో వాటన్నిటిని స్థిరీకరించాలి. అలాగే మళ్ళా మనము ఈ యొక్క రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయాలి. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసేసి ఈ వీటి మీద మన బడ్జెట్ లో మొదటి ఒక భాగం వచ్చేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అయినప్పటికీ ఐటీ రంగాన్ని కానీ, టెలికమ్యూనికేషన్ రంగాన్ని కానీ, ఎఫ్ఎంసీజీ రంగం కానీ, పవర్ సెక్టర్ కానీ చాలా ముందుకెళ్లే అవకాశం ఉంది. వాటన్నిటికీ మనకు కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇప్పుడు మామూలుగా బడ్జెట్ వచ్చేసి ఒక 10% కరెక్షన్ అంటే కన్జర్వేటివ్ గా పోవడానికి అవకాశం వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసేసి కంటిన్యూ చేయడమా లేదా అనేది బడ్జెట్ రోజు మనకు తెలుస్తుందండి. ప్రజెంట్ అయితే ఈ రకంగా స్లో డౌన్ అయ్యేదానికి అవకాశం ఉంది. దీన్ని మనము బేస్ చేసుకున్నప్పుడు నిఫ్టీ కూడా మనకు +1 నుంచి +1 SD స్టాండర్డ్ డివియేషన్ నుంచి -1 స్టాండర్డ్ డివియేషన్ వరకు వచ్చింది. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? గోల్డ్ రేటు, సిల్వర్ రేటు ఇన్వెస్ట్ చేయొచ్చండి, బట్ ఇది టెంపరీ అండి. 86,000 కన్నా దాటకపోతే మాత్రం గోల్డ్ మళ్ళా దిగి వచ్చడానికి అవకాశం ఉంటుందండి. మాత్రం పెరగడానికి అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు.